ఫుల్ స్టార్ రైతుల బకాయి, ఆరోగ్యశ్రీ బకాయి, కాంట్రాక్టుల బకాయి వరుసగా చేసుకుంటున్నారు. చేస్తూ ఉంది మీకు బెనిఫిట్స్ కాకపోతే ఏదో కాశీ చెప్పి రావడానికి రావడంటాం కదా. 5 సంవత్సరాలు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆఫీసర్ అంటే వాళ్ళు వ్యాపార తరఫున మీరు కొంచెం సైడ్ నా పేరు మీసాల మాధవరావు, ఏపీ జేఏసీ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్, అలాగే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. అయితే ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, అలాగే జిల్లా గౌరవ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి పాక్షికంగా కొన్ని బకాయిలు చెల్లించినందుకు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు చేసినందుకు, అలాగే 2004కు ముందు అపాయింట్ అయినటువంటి ఉద్యోగులకి సిపిఎస్ విధానం నుంచి ఓపీఎస్లోకి తెచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వానికి ఏపీ జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూనే, అలాగే మరి మిగిలినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించినటువంటి వేతన సవరణ 3 సంవత్సరాల కాలాతీతం అయిపోయింది కాబట్టి 1/7/2023 నాటికి వేతన సవరణ సంఘాన్ని నియమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణం వేతన సవరణ సంఘాన్ని నియమించాలని 30% ఐఆర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి టెట్ అనేటువంటి పరీక్షను నిర్వహిస్తూ ఉన్నారు. ఇది అశాస్త్రీయమైనటువంటి పద్ధతి అని చెప్పి మేము అభిప్రాయపడుతూ, వాళ్ళు కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా డిపార్ట్మెంట్లు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించాలని, లేదా వాళ్ళు ఏదైతే విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉన్నారో దాన్ని ఆధారంగా చేసుకొని సిలబస్ రూపొందించాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ప్రతి 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం డిఏ మంజూరు చేస్తుంది. సైమల్టేనియస్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాలి. 4 డిఏలు ఇప్పటికి బకాయి ఉన్నాయి కాబట్టి ఆ 4 డిఏలను కూడా కనీసంగా 2 డిఏలు మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 4 సంవత్సరాలుగా సరెండర్ లీవ్లు కూడా ఉద్యోగులు నోచుకోవడం లేదు. ఈ విషయంలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లో నెలకొని ఉన్నది. కాబట్టి అది కూడా తక్షణమే 4 సరెండర్ లీవ్లు కూడా మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా పెన్షనర్స్ సంబంధించి కూడా వృద్ధాప్యంలో అనేక అనారోగ్య సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గతంలో ఉండేటటువంటి దాన్ని గత ప్రభుత్వం దుర్మార్గంగా తగ్గించింది. దాన్ని కూడా యథావిధంగా రిస్టోర్ చేసి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసిన ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడితోటి మానసిక ఒత్తిడి గురై గడిచిన 2 సంవత్సరాల కాలంలో 100 మంది సుమారు అకాల మరణం చెంది ఆత్మహత్యలు చేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి నెలకొని ఉంది.
గతంలో రైతు ఆత్మహత్యలు చూసాం, ఇంకో రకం సామాజిక ఆత్మహత్యలు చూసాం. కానీ ఉద్యోగులు చదువుకునే యువకులు అర్ధాంతరంగా ప్రాణాలు చాలిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే నిర్దిష్టమైన పని విధానం, జాబ్ చార్ట్ లేకపోవడం. అలాగే అనేక శాఖల వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక శాఖ కంట్రోల్లో, ఒక అధికారి కంట్రోల్లో పనిచేయించి వాళ్ళతో పని చేయించుకోవడానికి అయితే మనకు అభ్యంతరం లేదు. కానీ విపరీతమైన అశాస్త్రీయ పద్ధతుల్లో వాళ్ళ మీద ఒత్తిడి పెంచి వాళ్ళ మరణాలకు పాల్పడుతున్న విధానాలను కూడా పునర్సమీక్ష చేసి వాళ్ళకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.